ఒక ఊర్లో జరిగిన సంఘటన. అత్తలు కొంతమంది ఎంతో మనం అవగాహన కల్పిస్తున్నా, బయట కోడల్ని ఈ రోజుల్లో అత్తలు ఎంత ప్రేమగా చూసుకుంటున్నా, ఈ రోజులను బట్టి చేస్తుంది ఏంటి అంటే, అత్తగారి పేరు దమయంతి, కోడలి పేరు షర్మిల, హస్బెండ్ పేరు నాగరాజు. అయితే బుద్ధి జ్ఞానం అనేది పెళ్లి చేసుకున్న తర్వాత మీకు లేకపోతే, భార్యను చూసుకోవడం చేతకాని వాడివైతే కనుక పెళ్లి చేసుకోమాకు. ఆ అమ్మ చెప్పిందో, ఆడపడుచులు చెప్పారో, పక్కింటి వాడు చెప్పారో సంబంధం అని చేసుకోమాకండి. సిగ్గు శరం కనుక ఉంటే మనుషులకి, పౌరుషం కనుక ఏడిస్తే, భార్యని తల్లిని ప్రేమగా చూసుకోగలగ వాళ్ళే పెళ్లి చేసుకోండి. భార్య దగ్గరికి వెళ్ళి భార్య చెప్పిందల్లా విని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాడు సన్నాసి కింద వస్తాడు. తల్లిదండ్రుల మాట విని భార్యని ఇబ్బంది పెట్టేవాడు ఎదవ కింద వస్తాడు. ఎందుకు ఇంత పెద్ద మాటలు వాడానంటే, ఈ నాగరాజు అనే అతను వాళ్ళ అమ్మ ఇతను చాలా అమాయకుట్టే ఏం మాట్లాడకపోవడం ఏదో గొప్పతనము, సమస్య సమస్య అత్తకోడళ్ళు పోట్లాడుకుని వాళ్ళే ఊరుకుంటారు అనుకుంటున్నారే కానీ, అత్తకోడళ్ళు కొట్టుకుంటే ఆ ఇంటికి వచ్చిన అమ్మాయికి ఆ ఇంట్లో ప్రేమ కరువైతే ఎంత లోన్లీగా ఫీల్ అవుతుంది, ఎంత బాధలు పడుతుందని ఒక్క రోజన్నా ఆలోచించాడా? ఆలోచించరు. ఆలోచించాల్సిన అవసరం లేదు. అత్తగారులు ఎన్ని టార్చర్లు పెట్టినా చేతగాని భర్తలు ఉన్నంతకాలం సమాజం ఆడపిల్లలు పుట్టింటికి రావాల్సిన పరిస్థితి. నేను మొన్న కూడా ఒక అమ్మాయి చెప్పాను, ఆ ఇంట్లో మగపిల్లలు లేక ఆడపిల్లలు కాబట్టి ఇంటికి వచ్చేసిన ఆడపిల్లలకి రాజసంగా జరుగుతాయి. పాపం కొంతమంది ఇళ్లలో చూసుకుంటున్నారు ప్రాణంగా. పెళ్ళిళ్ళు చేతగాని వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు చెప్పండి? తల్లికి అక్కకి చెప్పుకోని వాడు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడు? చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ తల్లి ఏం చేసిందంటే, దమయంతి మొగుడికి ఆమ్లెట్ వేసుకొచ్చిందిట. షర్మిల, నాగరాజు అనే అతనికి అన్నం పెట్టిందిట, కంచంలో పెట్టి ఆమ్లెట్ తీసుకొచ్చి మొగుడికి పెట్టింది. అప్పుడు తల్లి వచ్చి అడిగిందిట, ఎన్ని ఆమ్లెట్లు వేసావు అంటే, ఒకటే వేశాను అందిట. అంటే నా చిన్న కొడుకు ఎందుకు వేయలేదే నువ్వు ఆమ్లెట్, నీ మొగుడికైతే ఆమ్లెట్ వేసి పెట్టుకున్నావు అని చెప్పి కొడుకు తింటున్న కంచాన్ని ఎత్తి నేలకేసి కొట్టిందిట. నేను తింటున్న కంచం నేలకేసి కొట్టడం ఎందుకని కానీ, వేరే ఆమ్లెట్ వేసుకొస్తుంది, లేకపోతే నువ్వు ఉన్నావు కదా వెయ్యమ్మా అని కానీ ఏది మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుని ఉన్నాడు ఆ నాగరాజు అనే అతను. ఇంకా ఈ అమ్మాయికి స్టన్ అయిపోయిందిట. ఏంటి అత్తగారిలో మార్పు రాదా? నా మరిదికి ఆమ్లెట్ వేయకపోతే మళ్ళీ వేసుకురామ్మా, వాడి కూడా భోజనానికి వచ్చాడంటే వేసుకొస్తాను కదా, లేకపోతే ఆవిడకి ఇష్టం లేకపోతే నన్ను నా మొగుడిని వేరు కాపురం పెడితే వెళ్ళిపోతాం కదా అని అనుకుని మనసులో బాధపడి పుట్టింటి వాళ్ళకి చెప్పింది, వాళ్ళు ఇలా జరిగింది అని చెప్పి. పాపం వాళ్ళు ఏం చెప్పారో ఏమో సమాధానం. ఇంకా అంతే, ఇంకా ఈ జీవితం మారదు, మొగుడు మారడు, నాకు ఏ రకమైన ఇంట్లో స్వతంత్రం లేదు, మొగుడికి ఆమ్లెట్ వేసి పెట్టినా ఏంటమ్మా నేలకేసి అన్నం పళ్ళెం కొట్టడం ఏంటని అడిగే ధైర్యం లేనివాడిని నేనేం చేస్తాను ఇంకా అని ఊరేసుకుని చనిపోయింది భార్య. అంటే ఈవిడేంటి కాసేపు ఎంక్వైరీ చేశారు పోలీసులు వచ్చి, ఆవిడని పట్టుకెళ్ళారు. ఆమ్లెట్ గొడవ ఏముంది కేసు అని చెప్పి బయటకు వస్తుంది రేపొద్దున. ఈవిడేం ఉరేసుకోమలేదు, ఉరేసుకొని చావమని చెప్పలేదు, ఆవిడ ప్రేరేపించలేదు, ఆమ్లెట్ గురించి గొడవ అయింది ఏముందని కేసు కొట్టేస్తారు, ఇంటికి వస్తుంది. నష్టపోయింది ఎవరమ్మా? నీ జీవితం. రోజు ఏడ్చేది ఎవరు? కడుపుకోత ఎవరు? అమ్మ నాన్నకి. అందుకని ఆడపిల్లలకి భర్తలు ఇబ్బంది కానీ, అత్తగారి దగ్గర ఇబ్బంది కానీ అనిపిస్తే ధైర్యంగా అమ్మా నాన్నకి చెప్పండి, ఎవరు ఏమీ అనుకోరు. చక్కగా ఇంటికి వచ్చి ఉండండి అమ్మా నాన్న దగ్గర. మారినప్పుడు, విడిగా వెళ్ళినప్పుడు ఆ భర్త కూడా మంచివాడు అన్నప్పుడే ఉండండి తప్ప, మంచివాడు కాదన్నప్పుడు కాపురాలు చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు. అర్థమవుతుందా?